ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన బలమైన పూజింపదగిన నామంన శుభములు. ఈ దిన ధ్యానాంశము మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం. సమయంను సద్వినియోగం చేసుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో తిరిగి సంపాదించుకోలేని అమూల్యమైన సంపద సమయం. డబ్బు, ఆరోగ్యం, బంధాలు వీటిని కోల్పోయినా తిరిగి సంపాదించుకోగలం, కానీ గడిచిపోయిన కాలం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 5:15-16 వచనాలలో ఇలా హెచ్చరిస్తున్నాడు: మీ నడవడిని జాగ్రత్తగా చూచుకొనుడి, అవివేకుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి, కాలాన్ని సద్వినియోగం చేసుకొనుడి, ఎందుకంటే దినములు చెడ్డవై ఉన్నవి. ఈరోజు మనం దేవుని మహిమ కోసం మన సమయాన్ని జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. మొదటిది, అజాగ్రత్తగా కాక జాగ్రత్తగా నడుచుకుందాం. పౌలు నడవడిని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. మన జీవితం ఆలోచనాత్మకంగా ఉపయోగకరంగా నడపడం చాలా అవసరం. యేసు ప్రభువు యోహాను 9:4 వచనంలో, పగలున్నప్పుడే నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను, ఎవడునూ పని చేయలేని రాత్రి వచ్చుచున్నది అని హెచ్చరించాడు. దేవుని సేవ చేయటానికి మనకు ఉన్న అవకాశం పరిమితమైనది. జ్ఞానులైన వారు కాలాన్ని లెక్క పెట్టుకుంటారు. అవివేకులు కాలం ఎలా గడిచిపోయిందో కూడా గమనించరు. రెండవది, సమయాన్ని పోగొట్టుకొనకుండా తిరిగి చేజిక్కించుకోవడం, అనగా సమయాన్ని విలువైనదిగా మార్చుకోవడం. దినములు చెడ్డవి కనుక సమయం పలు రకాలుగా దొంగలింపబడవచ్చును. పాపం ద్వారా, దేవుని గౌరవించని కార్యకలాపాల ద్వారా, సోమరితనం ద్వారా, లోక సంబంధమైన కోరికల ద్వారా, ఇలా వివిధ కారణాల ద్వారా సమయం వృధా అవుతుంది. కొలస్సీ పత్రిక 4:5 వచనం, సమయంను సద్వినియోగం చేసుకొనుచు వెలుపలి వారి ఎడల జ్ఞానంతో నడుచుకొనుడి అని హెచ్చరిస్తున్నది. కాబట్టి మనం చింతకు బదులుగా ప్రార్థనను, అనవసర వినోదానికి బదులుగా దేవుని వాక్యాన్ని, స్వార్థానికి బదులుగా సేవను ఎంచుకున్నప్పుడు సమయాన్ని పోగొట్టుకొనకుండా దానిని సద్వినియోగం చేస్తాం. ఉదాహరణకు లూకా 10:38-42 వచనాలు చూచినప్పుడు, మార్త పనుల్లో నిమగ్నమై ఉంది, కానీ మరియా యేసు పాదాల చెంత కూర్చొని యేసు చెప్పే మాటలు వినటానికి ఆసక్తి చూపింది. యేసు ప్రభువు మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నది అని చెప్పాడు. కాబట్టి కేవలం ప్రాపంచిక బాధ్యతలు, వ్యక్తిగత ఆనందాల కంటే దేవుని చిత్తము, ప్రార్థన, సేవకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా గతంలో సమయాన్ని వృధా చేసినప్పటికీ ప్రస్తుతం సద్వినియోగపరచడం ద్వారా సమయాన్ని తిరిగి చేజిక్కించుకొనగలం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుని చిత్తం చొప్పున నడుచుకోవటం. యేసు ప్రభువు తన తండ్రి చిత్తానుసారంగా తన సమయాన్ని ఉపయోగించాడు. అందుకే, నీవు నాకు చేయుటకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని యోహాను 17:4 వచనంలో తండ్రికి విన్నవించాడు. ఇది ఎంత గొప్ప శక్తివంతమైన మాట! ఆయన తన గొప్ప బాధ్యతను దేవుని మహిమపరచడానికి భూమి మీద నిష్కపటముగా పూర్తి చేశాడు. మరి మన పరిస్థితి ఏమిటి? మనం కేవలం క్రియాశీలకంగా, తీరిక లేకుండా ఉండటం మాత్రమే కాదు, మన క్రియలు ప్రభావవంతంగా దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. జీవితం అల్పకాలికమైనది కదా. కీర్తనలు 39:4 వచనంలో కీర్తనకారుడు, యెహోవా, నా అంతం ఎప్పుడు జరుగునో, నా దినముల పరిమాణమెంతో నాకు తెలియజేయము, నా జీవితం ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను అని అడుగుతున్నాడు. మన జీవితం అల్పమైనదని, వేగంగా గడిచిపోతుందని మనం గుర్తించినప్పుడు సమయాన్ని జ్ఞానం కలిగి ఉపయోగించుకుంటాం. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? కొన్ని సూచనలను చెప్పుకుందాం. మన దినమును దేవునితో ప్రారంభిద్దాం. దైవవాక్యం చదవటం, వినటం ఆచరణకు నాంది అవుతుంది. మనము మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకవలెను. నిత్యమైన విషయాలకు ప్రాధాన్యతనిద్దాం. పరలోకంలో ధనాన్ని కూడబెట్టండి అని వాక్యం చెప్తుంది. నమ్మకంగా సేవ చేద్దాం. ప్రభువునందు మీ ప్రయాస నిష్ఫలం కాదు.
సంఘ సేవలో పాల్గొందాం. అవకాశం ఉన్నప్పుడు సువార్త పంచుకుందాం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం అని 2 కొరింథీ 6:2 చెప్తుంది. ఈరోజు దేవుడు మనందరినీ అడుగుతున్న ప్రశ్న, నేను నీకు ఇచ్చిన సమయాన్ని నీవు ఎలా ఉపయోగించావు అని. సమయం దేవుడు ఇచ్చిన గొప్ప వరం, ఒక బాధ్యత. మనకి ఎంత సమయం ఇవ్వబడిందో మనకు తెలియదు. ఇచ్చిన సమయాన్ని ఎలా ఉపయోగించామో దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాగా మనలో ప్రతి వాడును తనను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. కాబట్టి ప్రియమైన శ్రోతలు, జ్ఞానంతో జీవిద్దాం. సమయాన్ని విలువైనదిగా మార్చుకుందాం. నిత్యత్వం కోసం మన దినములను పెట్టుబడి పెడదాం. 2 తిమోతి 4:7 పౌలు చెప్పినట్లు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకొంటిని అని మనం కూడా చెప్పగలుగుదుముగాక. ప్రభువా, నా కాలమును నీ మహిమకై వినియోగించుకొననివ్వు. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-805-85039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-85039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.